బర్రె ఎంత ఇస్తాను ఇక్కడ లోకం ఉంటుందా పోతుంది ఇక నీ ఫోన్ తీయరాదు పంపిరుగా ముందు ముందు వాసన వస్తాను మీరు చూసిన మా ఇల్లేనండి, మా ఇల్లే. నేను బర్రె కాడికి వచ్చే వరకు పాలు పోస్తుందండి. పాలు పోస్తా అంటే బర్రె తాగుతుంది. ఇది మా ఎల్లమ్మ గుడి. చెట్టు కళ్ళు వారుతుంది, ఏంది చింత చెట్టు అని అంత విచిత్రమైంది. అందరు అంత చూస్తా అంటే ఇక మేము చూస్తాను. ఇది బ్రహ్మంగారు చెప్పింది ఏది తప్పేటట్లేదండి. ఇక ఇదే దాన్ని చూసే వరకు పాలు దారెత్తి పోస్తున్నాయి. ఏదో మనం పాల ప్యాకెట్ చింపి దారెత్తి పోసినట్టు పోస్తున్నాయి. ఏందని చూసే వరకు ఆ చెట్టు లోపల నుంచి వెళ్ళి దారెత్తి పోస్తుంది. మేము ఇంటికి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చేసరికి దారం మొత్తం బంద్ అయింది. ఓన్లీ వాళ్ళకి నురుసులు వస్తుందండి. ఇది ఆ ఎలమతల్లి దయలకు మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే పక్కపడి గుడి ఉంది కాబట్టి, ఆ గుడి పక్కన చెట్టు ఉంది కాబట్టి మాకు పెద్దమ్మ పండుగ ఎలమ కాడ మేము ఇలా కోరిన ఆటలు పోసుకుంటామండి. ఆ తల్లి మాకు దయంగా మాకు అవపడదని మేము భావిస్తున్నామండి.